నోరు ఇప్పితే ఏమవుతుంది? నోరు ఇప్పామంటే చాలు ఇంకా కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, వీళ్ళు వైసీపీకి అమ్ముడిపోయారు, మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నారు. జగన్ రావాలని కోరుకోవడం ఏంటి? జగన్ రావాలని కోరుకోవడం ఏంటి? మీ కూటమి 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 ఇంకో 15 నెలలు ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మేము ఉంటామని చెప్తున్నాం కదా. ఒకవేళ జగన్ రావాలని కోరుకుంటే మీరు కోరుకుంటున్నారు, జగన్ కోసం మీరు పనిచేస్తున్నారు. కూటమి పార్టీ జనసేన పార్టీని మీరు కూటమికి దూరం చేస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంత జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో ఏ విధమైన చర్యలు తీసుకోకుండా వాళ్ళు ప్రోత్సహిస్తుంది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఇంత జరుగుతుంటే తెలియదా పై స్థాయిలో వాళ్ళకి? వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వాళ్ళు కావాలని చేస్తున్నారు, అంతా కూడా ఒక సిస్టమేటిక్ గా పనిచేస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యే ఎంత అండి? చంద్రబాబు నాయుడు గారి ముందు గన్నవరం ఎమ్మెల్యే ఎంత? ఆయన అంతా బతికెంత చంద్రబాబు నాయుడు గారి ముందు? ఒక్క మాట చెప్తే ఆగిపోడా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? పార్టీ నిర్ణయం జనసేనకి ఇచ్చాం, షటప్ అంటే యార్లగడ్డ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కూడా మర్చిపోయాను, మాట్లాడతాడా? ఒకే షటప్, ఇది పార్టీ నిర్ణయం, డెసిషన్. నువ్వెవడో క్వశ్చన్ చేయడానికి? ఎమ్మెల్యే అయితే ఏంటి? ఇది పార్టీ, నీకు పార్టీ బీఫామ్ మేము ఇచ్చాం అని చెప్పి ఒక్క మాట అంటే మాట్లాడతాడు ఎమ్మెల్యే? ఏం చేయలేడు. అంటే వీళ్ళు ఎగదోస్తున్నారు, పైనుంచి ఎగదోస్తున్నారు ఎమ్మెల్యేని. మీరు వెళ్ళి మీకు కావాలా తీసేసుకోండి, పర్లేదు, గొడవ తీసేసుకోండి. జనసేన వాళ్ళు గొడవ చేస్తే వాళ్ళు మాట్లాడితే ఏముంది, పార్టీకి అంటగట్టేద్దాం, ఒక ఆయుధాన్ని వాడేసుకుందాం. వీళ్ళు పోయి చిచ్చు పెట్టేస్తున్నారు, ఇదే మన ఐక్యతను దెబ్బతీసేస్తున్నారంట. రాష్ట్రాభివృద్ధిని కోరుకోవట్లేదంట. మనంతా రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని కోరుకోవట్లేదన్న, జగదాలను కోరుకుంటున్నామంట. అంటే ఎంత అంటే ఒక బాధితుడినే మళ్ళీ బాధితుడిని చేస్తున్నారు, బాధితుడినే టార్గెట్ చేస్తున్నారు. చావు దెబ్బలు కొట్టిన తర్వాత వాడే కొట్టాడని చెప్పేసి మళ్ళీ చెప్తున్నారు. వాడే కొట్టాడు, మేం కాదు, వాడే కొట్టాడు, ఇంకా కొట్టనని చెప్పేసి అంటున్నారు. ఎటు తిరిగినా మనకే వస్తుంది. జగన్ కోసం మనం పనిచేస్తున్నామంట, రాజధాని మనకు అక్కర్లేదంట. బాబు ఎంత 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 కమ్మనైన రాజకీయం చూపిస్తున్నారు, ఎంత కమ్మనైన రాజకీయం ఆడేస్తున్నారు ఆట. ఒక జగన్ పూచిగా చూపెట్టుకుంటున్నారు, రాజధాని పూచి ఒక రాజధాని జగన్ అభివృద్ధి అంతే ఇదే. కాబట్టి ఇక మొత్తం ఆక్రమించుకుంటారు, తెలుగుదేశం మొత్తం ఆక్రమించేసుకుంటారు, కూటమిలో పార్టీలు పక్కన పెట్టేస్తారు. ప్రశ్నిస్తే అది మీరు జగన్ మనుషులు, జగన్ కోసం పనిచేస్తున్నారు, జగన్ వచ్చేస్తాడు. జగన్ నేను ఆపగలమా? ఎంతకాలం ఆపుతాము? ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడిని ఎంతకాలం ఆపుతామండి? ఎంతకాలం ఆపగలం? రాకుండా ఎంతకాలం ఆపుతాం? 2014లో ఆపాం, సపోర్ట్ చేశాం. జగన్ రాకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు. 2014లో గెలిచిన టీడీపీ వాళ్ళు ఏమన్నారు? పవన్ కళ్యాణ్ ఆడేవడం, ఆడి మమ్మల్ని గెలిపిస్తామేంటి, పిచ్చకామిని అని చెప్పేసి మీరే హేళన చేశారు. 2019లో జగన్ వచ్చాడు, 24లో మళ్ళీ కూటమి కట్టాం, జగన్ ఆపాం. ఇదంతా ఏం లేకుండా జగన్ వచ్చేస్తాడు. జగన్ మీరు మాట్లాడకండి. అంతగా మీకు జగన్ వచ్చేస్తాడు అనుకుంటే వచ్చే ఎలక్షన్ తో తెలుగుదేశం వాళ్ళు 2029లో పోటీ నుండి తప్పుకుని, ఎందుకంటే 14లో సీఎం ఇచ్చాడు పవన్ కళ్యాణ్ భిక్షతో సీఎం 14లో, 24 పవన్ కళ్యాణే కదా. 2019లో ఒంటరికి వెళ్తే మీ సీట్లు మీకు తెలుసు, మీకు చెప్పేది లేదు. ఇంకా 2 సార్లు పవన్ కళ్యాణ్ గారు మద్దతుతో పొత్తుతో ఏదో ఒకటి టీడీపీ సీఎం చేసింది. కాబట్టి 2029లో మీరు అసలు పోటీ చేయకుండా బయట నుండి మద్దతు ఇచ్చి కూటమిని జనసేన బీజేపీకి బయట నుండి మద్దతు ఇస్తే మేము ప్రభుత్వం స్థాపిస్తాం. అది బెటర్. అప్పుడు జగన్ ఆపుదాం. మనం అంతా కొట్టుకోవద్దు, ఇంకా కొట్టుకోవడం లేకుండా, ఈ గొడవంతా లేకుండా జగన్ రాకూడదని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు ఒక 5 సంవత్సరాలు త్యాగం చేసి పక్కన కూర్చోండి. పోటీ కూడా లేకుండా 5 సంవత్సరాలు త్యాగం చేసి పక్కన కూర్చోండి. అప్పుడు మేము నమ్ముతాం నిజంగా మీకు రాష్ట్రం అంటే ప్రేమ ఉంది, జగన్ పరిపాలన మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నారు, రాష్ట్రం అభివృద్ధి కోరుకుంటారని మేము అనుకుంటాం.